హాయ్ అండి. ఈరోజు మా కిచెన్లో నాకు ఇష్టమైన ఆలు టమాటా దోశ చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ దోశలు ఎలా చేసుకోవాలో చూద్దామా. మరి మిక్సీ జార్లో ఇక్కడ 1 కప్పు బియ్యం పిండి, అలాగే అదే కప్తో 1 కప్పు శనగపిండి, హాఫ్ కప్ వచ్చేసి సూజీ రవ్వ, 2 టమాటాలు, 2 ఆలు, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అలాగే 4 ఎండుమిర్చి అనమాట. ఇలా తుంచి వేసుకోండి. 1 కప్పు పెరుగు, 1 కప్ వాటర్ వేసేసి మెత్తగా దోశల పిండి లెక్క రుబ్బుకోవాలి. వాటర్ అనేది చూసుకోండి, మిక్సీ పడితే మీకే తెలుస్తుంది వాటర్ ఎంత పడుతుంది అనేసి. బ్యాటర్ వచ్చేసి థిక్గా ఉండకూడదు, అలా అని దోశల పిండి కన్నా కొంచెం పల్సగా ఉండాలన్నమాట. అలా ఉంటే దోశలు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఆలు టమాటా వేసాం కాబట్టి కొంచెం పల్సగానే ఉండాలి ఈ పిండి వచ్చేసి. ఇలా నేను కొన్ని వాటర్ అనేది వేసేసి దోశల పిండి కన్నా కొంచెం పల్సగా చేసుకున్నాను. సో చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెనం పెట్టేసి నీట్గా కొన్ని వాటర్ అనేది చల్లుకొని క్లీన్ చేసుకున్న తర్వాత గరిటెడు దోశల బ్యాటర్ పెనం మీద వేసేసి అలా స్ప్రెడ్ చేసేసి కొన్ని ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కావాలనుకుంటే మీరు టర్న్ చేసుకోండి. నేనైతే టర్న్ చేయట్లే, ఒకవైపే నేను కాల్చుకున్నాను. సో చూసారు కదా ఆలు టమాటా దోశ ఎలా సింపుల్గా చేసుకోవాలో. చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీగా మీరు ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలంటే ఉంటా. మరి దోశలు నేను ఎంజాయ్ చేస్తూ తినాలి కదా, నాకు ఇష్టమైన ఫుడ్ కదా. బాయ్. అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మా సైడ్ వర్షాలు అయితే బలపడుతున్నాయి.